ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోని కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కరాన్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అతనికి తోడు లివింగ్ స్టోన్ 38 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది పంజాబ్ కింగ్స్. అయితే 15 నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న పంతు మళ్లీ మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ లో 13 బంతులు ఎదుర్కొని 18 పరుగులే చేశాడు. తన కెప్టెన్స్ లో ఈ 17వ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై రిషబ్ పంత్ స్పందించాడు. ఇషాంత్ శర్మ గాయం మా ఓటమికి స్పష్టంగా కారణమైంది. మా బ్యాటింగ్ కారణంగా అప్పటికే ఒక బౌలర్ తక్కువగా ఉన్నాడు. అభిషేక్ పోరెల్ మాకు అదనపు పరుగులు అందించడంలో బాగా ఉపయోగపడ్డాడు. ఆ కారణం చేతనే మాకు ఒక బౌలర్ తక్కువయ్యాడు. అందులోనూ ఇషాంత్ శర్మ గాయం కావడం మాపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే నా పునరాగమనంలో తొలి ఓటమి చాలా బాధగా ఉంది. ఇంకొంచెం టెన్షన్ గా ఉంది. అయినా కూడా తర్వాత మ్యాచ్లలో వీటన్నింటిని అధిగమించి విజయాలతో ముందుకు సాగుతామని రిషబ్ పంత్ పేర్కొన్నాడు.